రైట్. ఢిల్లీ పేలుడు ఘటనలో వెలుగులోకి కీలక అంశాలు వస్తున్నాయి. పేలుడు జరిగిన కారును I-20 గా గుర్తించారు. కార్ నెంబర్ చూస్తున్నాం, HR26CE7624. ఈ కార్ నెంబర్ తో ఉన్నటువంటి కారులోనే పేలుడు సంభవించింది. దీంతో సమీపంలోని సీసీ ఫుటేజ్ల ద్వారా కారు కదలికలను పోలీసులు గుర్తించారు. పేలుడుకి ముందు రద్దీ ప్రాంతంలో కారు నెమ్మదిగా వెళ్తోంది. ఆ సమయంలో కారులో మొత్తం ముగ్గురున్నట్లుగా తెలుస్తోంది. డ్రైవర్ సీటులో నల్లటి మాస్క్ ధరించిన వ్యక్తి సీసీ కెమెరాలకు చిక్కాడు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. ఆ బాక్స్ ఏదైతే మనకి పర్సన్ కనిపిస్తున్నారో డ్రైవర్ సీట్ లో మాస్క్ ధరించిన వ్యక్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. అతడిని డాక్టర్ మహమ్మద్ ఉమర్ గా అనుమానిస్తున్నారు. ఇక I-20 కారు చాలా మంది చేతులు మారింది. చాలా తక్కువ కాలంలోనే చాలా మంది ఓనర్స్ మారినట్టుగా తెలుస్తోంది. ఏదైతే HR26CE7624 నెంబర్ తో ఉన్న ఈ కారును ఫస్ట్ గురుగ్రామ్కు చెందిన మహమ్మద్ సల్మాన్ కొనుగోలు చేశాడు. అతని దగ్గర నుంచి నదీం అనే వ్యక్తి కొన్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెంటనే నదీం ఈ కారును ఫరీదాబాద్ కు చెందిన యూజ్డ్ కార్ డీలర్ రాయల్ కార్ జోన్ కు అమ్మేశాడు. ఇదే రాయల్ కార్ జోన్ నుంచి I-20 కారును తారిక్ అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత ఈ కారును డాక్టర్ ఉమర్ అహ్మద్ కు అమ్మేశాడు తారిక్. స్వల్ప కాలంలోనే అనేక మంది ఓనర్స్ చేతులు మారినట్టుగా తెలుస్తోంది. సో దీనిపైనే సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపాటుకు గురైందని చెప్పొచ్చు. నిన్న జరిగినటువంటి పేలుడు ఘటన తర్వాత ఈ రోజు ఉదయం 9:30 ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించబోతున్నారు అమిత్ షా అని తెలుస్తోంది. అసలు ఎక్కడ జరిగింది, ఏంటి, కారు బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎక్కడ ఏ విధంగా ఉందని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నగరాలు కూడా అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అన్ని కూడా తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్విటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్. ఆశా, గుడ్ మార్నింగ్. సో నిన్న సాయంత్రం జరిగినటువంటి 7 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఎర్రకోట పేలుడు ఘటనతోటి ఇంటెలిజెన్స్ అధికారులు మొత్తం కూడా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. దేశం మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. బాంబే, హైదరాబాద్, బెంగళూరు లాంటి, చెన్నై లాంటి ప్రధాన నగరాలు మొత్తం కూడా పోలీసుల కనుసన్నల్లో ఉంది. అయితే దీంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు మాత్రం బయటకు వస్తున్నాయి. సో ఇప్పటి వరకు అధికారికంగా 8 మంది ఈ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారు. ఇది ఆత్మాహుతి దాడిలాగా అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి. ఉగ్ర దాడిగా ఇంతవరకు ప్రభుత్వం మాత్రం ప్రకటన చేయలేదు. బట్ ఆ కోణంలోనే దర్యాప్తు మాత్రం జరుగుతోందని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ఈ ఘటనలో LNJP హాస్పిటల్లో ప్రస్తుతానికైతే కొంతమంది చికిత్స తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ నడుస్తోంది 15 మంది. సో ప్రస్తుతానికి LNJP హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. అయితే ఆల్మోస్ట్ దీంట్లో 30 మంది వరకు కూడా గాయపడ్డారు. ఇంకా కొంతమంది పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉంది. ఇంకో 3 పరిస్థితి కూడా తీవ్రంగా ఉంది. అయితే ఈ ఎర్రకోట దగ్గరలో ఈ పార్కింగ్ ఏరియాలో 3 గంటల పాటు I-20 కారు అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కారు నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పార్కింగ్ లోకి వెళ్ళడం జరిగింది. నిన్న సాయంత్రం 6:40 పార్కింగ్ ఏరియా నుంచి బయలుదేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ కారు బ్లాస్ట్ అయినట్టుగా అక్కడున్నటువంటి అధికారులు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మరో ఈ కారుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అధికారులు తీసుకొస్తున్నారు. ఇది హర్యానా రిజిస్ట్రేషన్ చెందినటువంటి బండిగా తెలుస్తోంది. ఈ కారు మహమ్మద్ సల్మాన్ పేరుతో రిజిస్ట్రేషన్ ఉంది. ఈ కేసులో సల్మాన్ అనేటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి విచారించారు. అయితే ఈ కారును తారిక్ అనేటువంటి వ్యక్తికి అమ్మారు. అది పుల్వామాకు చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి సల్మాన్ అనే వ్యక్తి అమ్మడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి కారులో ఉన్నటువంటి వైద్యుడు ఎవరైతే మహమ్మద్ ఉమర్ ఉన్నారు, సో ఆయన ఉమర్ గానే అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ ఉమర్ కి ఫరీదాబాద్ మాడ్యూల్ తోటి సంబంధాలు ఉన్నట్టుగా కూడా ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో క్లూస్ టీమ్ కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి. పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మెట్రో పూర్తిగా నిలిపివేయడం జరిగింది. పర్యాటక ప్రాంతాలు మొత్తం కూడా హై అలర్ట్ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ముఖ్యంగా టూరిస్ట్ ప్లేస్లు ఏవైతున్నాయి అక్కడ మొత్తం కూడా నిఘా పెంచారు. సో ఈ ఘటన పైన ఈ కారుకు సంబంధించినటువంటి CCTV ఫుటేజ్ కూడా వెలుగులోకి వచ్చింది. ఈ కారు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయింది అన్నటువంటి కోణంలో కూడా అధికారులు మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి వివరాలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. అయితే ఈ కారు నిన్న పార్కింగ్ స్థలం నుంచి కదిలినటువంటి టైంలో ఎర్రకోట దగ్గర, అంటే ఆ లైట్ దగ్గర కారు బ్యాక్ సైడ్ టైర్ దగ్గర ఒక భారీ బ్లాస్ట్ జరిగినట్టుగా అక్కడటువంటి సాక్షులు చెప్తున్నారు. ఆ బ్లాస్ట్ జరగడంతో కారు మొత్తం కూడా ముక్కలైనటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. ఇట్లా నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు కోణంలో కూడా
ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే దీనికి పూర్తి కారణం ఆపరేషన్ సింధూరే దీనికి ప్రతీకారమా, ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారమా, హఫీజ్ సయీద్ బెదిరింపు గాని, మోరోవర్ నిన్న 3000 కిలోలకు సంబంధించినటువంటి పేలుడు పదార్థాలు దొరకడం గాని, ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తే గనక ఒక కుట్రపూరితంగానే ఇది జరిగిందన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇది ఒక కుట్ర కోణంలో కూడా అధికారులు అయితే చూస్తున్నారు. సో ఇంకా పేలుడు కారణం అధికారికంగా బయటకు పెట్టలేకపోయినా కానీ ఎఫ్ఎస్ఎల్ తో పాటు ఎన్ఎస్జీ గానీ ఎన్ఐఏ బృందాలు మొత్తం కూడా దర్యాప్తు మాత్రం ప్రారంభించినట్టు కూడా అమిత్ షా చెప్పడం జరిగింది. సో అన్ని అవకాశాలు ఏదైతే సోర్సెస్ ఉన్నాయో అన్ని సోర్సెస్ కూడా తీసుకుంటున్నాం. సో ఎప్పటికప్పుడు రియాక్షన్స్ కూడా మేము ప్రజలకు చెప్తూ ఉంటామంటూ కూడా అమిత్ షా చెప్తున్నారు. అయితే ఇంకోవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది ఉగ్రవాద కుట్ర జరుగుతాయి అన్నటువంటి భయాలైతే ఉన్నాయి. సో హఫీజ్ సయీద్ ఖాళీగా కూర్చోలేదంటూ కూడా లష్కర్ ఏ కమాండర్ ఈ మధ్య కాలంలో కూడా ఒక చెప్తున్నటువంటి పరిస్థితి. సో నవంబర్ 10న ఏదైతే నిన్న జరిగినటువంటి దాడులు ఉన్నాయో దాంట్లో 3000 కిలోల పేలుడు పదార్థాలు దొరికినటువంటి క్రమంలో ఇది దేశం మొత్తం కూడా ఒక భారీ పేలుళ్లకు కుట్రపూరితంగా వ్యవహరించారు అన్నదే ప్రధానమైనటువంటి అంశం. అయితే ఇక్కడ ఇంకొక కొన్ని అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మొన్న సెప్టెంబర్ లో లష్కరే ఉగ్రవాది ప్రధాని మోదీని చాలా తీవ్రమైనటువంటి కామెంట్ చేశాడు. ఈ పరిణామాలు ఎదుర్కొంటాం, ఖచ్చితంగా రియాక్షన్ ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఆపరేషన్ సింధూర్ సమన్వయం ఆ టైంలో మురిడ్కోలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తామంటూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు సైన్యం కూడా నిధులు అందిస్తాయని చెప్పేసి కసూరి అనేటువంటి ఉగ్రవాది అప్పుడే చెప్పడం జరిగింది. అంటే ఆ ఉగ్ర స్థావరాలను నిర్మించడం కోసం పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు సైన్యం కూడా నిధులు ఇస్తున్నాయంటే పాకిస్తానే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని చెప్పడంలో ఎట్లాంటి డౌట్ లేదు. మరోవర్ ఏంటంటే లష్కరే తోయిబా డెప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ప్రధాని నరేంద్ర మోడీని బెదిరించడం జరిగింది. కాశ్మీర్ లో భారత బ్రిడ్జిలు గాని నదులు గాని ఈ ప్రాంతాలను ఆక్రమించుకుంటామంటూ కూడా అప్పుడు కసూరి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ వార్నింగ్ ఇచ్చినటువంటి క్రమంలోనే సో వీళ్ళెవరూ ఖాళీ లేదు, ఖచ్చితంగా భారతదేశం మీద రివెంజ్ కి ప్రయత్నం చేస్తున్నారు, రివెంజ్ కి ప్లాన్ చేస్తున్నారు అన్నది కూడా ప్రధానంగా తెలిసింది. ఆయన మోరో 2000 ఈ సంవత్సరం సెప్టెంబర్ లో కూడా బాంబు పేలుళ్లకు సిద్ధమవుతున్నటువంటి ఉగ్రవాదును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీలో కూడా ఒక అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4000 కంటే ఎక్కువ నెంబర్లతోటి ఆ ఉగ్రవాదులకు పాకిస్తాన్ లో అల్ ఖైదా ఉగ్రవాదులకు అనే సంప్రదింపులు చేస్తూ ఆ ఉగ్రవాది ఇన్ఫర్మేషన్ పాస్ అవుట్ చేస్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో దీని వెనక ఉగ్రకోణం ఉన్న దిశగా మాత్రమే ప్రస్తుతానికి ఎంక్వైరీ జరుగుతోంది. ఆశ. రైట్ శ్రీకాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.